హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ స్టార్ నందు. సో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారైతే మస్తు అయితే కోరుతున్నాను అనమాట. అండ్ ఇవాళ నేను మమ్మీ కలిసి షాపింగ్ అయితే వెళ్ళబోతున్నాం. సో నేను ఇంకా మా మమ్మీ ఇంకా పెద్దమ్మ కూడా వస్తుంది అనమాట. సో మేము ముగ్గురం అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు షాపింగ్కి. కాల్ చేసింది పెద్దమ్మ కూడా వస్తున్నానని చెప్పేసి, అందుకే ఇప్పుడే ఫాస్ట్గా అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఇప్పుడైతే కంటిన్యూ అయిపోయింది. రా త్వరగా అయితే బయట తాళం ఇద్దు. ఇంకా ఫాస్ట్గా అయితే బయలుదేరేసి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. సో వెహికల్ అయితే ఎక్కదామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను. వెహికల్ అయితే ఎక్కేసాను అనమాట. ఇంకా త్వరగా అమ్మకి అయితే కాల్ చేసి ఇంకా అమ్మమ్మకు కూడా ఇంట్లోకి ఒక చిన్నవి స్టీల్ సామాన్ కావాలంటే ఇంకా షాప్కి అయితే పోయామన్నమాట. అక్కడ తీసుకున్నాము. ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. షాపింగ్కి అయితే వెళ్ళేసి ఇప్పుడు టైం అయితే 8గా వస్తుంది. సో నేను 3కి బయలుదేరి వెళ్తే ఈ టైం అయిందండి. అక్కడ అంతా షాపింగ్ చేసి సో షాప్ చూసి మంచివి తీసుకునే లోపలికి. సో ఏం లేదండి, షాపింగ్ ఇంట్లోకి ఒక గ్రాసరీస్ కావాల్సి వచ్చి చిన్న సామాన్లు కావాల్సి వస్తే సో అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఇంకా అమ్మ కూడా నాతో పాటు వచ్చింది. ఇంకా అట్లానే కూడా పెద్దమ్మ మొబైల్ చేయించుకోవాలని చెప్పి అయితే వచ్చింది. ఇంకా తను నాతో పాటే వచ్చింది. తను కూడాను ఇంకా వాళ్ళ ఊరు నుంచేసి నేను తను ఇంకా మా పెదమ్మ ముగ్గురం కలిసి అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా తన మొబైల్ అయితే చూపించుకుంది. అది చూపించుకున్న తర్వాత ఇంకా తనైతే వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయింది అనమాట మొబైల్. ఇంకా మేమైతే ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అవి తీసుకున్నాను. ఇంకా పెదమ్మ అయితే అక్కడ నుంచి వస్తూ సొరకాయ అవి తీసుకొచ్చింది అనమాట. అవి కూడా చూపిస్తాను. అట్లానే మేము ఏం షాపింగ్ చేసాం, ఏం తీసుకున్నాం అని కూడా మీకు షాపింగ్ అయితే చూపించేస్తాను. షాపింగ్ చేసినవన్నీ అసలు టౌన్ అంటామే కానీ టౌన్లో అయితే మామూలు రష్ కాదండి అసలు. ఏ షాప్కి వెళ్ళినా సో ఎక్కడ షాపింగ్ చేయాలన్నా కూడా ఎక్కువ రష్ ఉంటున్నారు. హెడేక్ వచ్చేస్తుంది అసలు. ఇంక ఈ టైంకి వచ్చాం కాబట్టి ఇంకా నేనైతే టిఫిన్ తెచ్చుకున్నానండి. టిఫిన్ అయితే తినేస్తాను నేను. ఇంకా మా హస్బెండ్ లంచ్ తింటారు కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ అమ్మ అయితే కర్రీ ఇచ్చి పంపించింది. సో ఇప్పుడు హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఏం తెచ్చుకున్నానని మీకైతే చూపిస్తాను. సరేనండి, ఇంకా అమ్మతో పాటు నెల్లూరు వెళ్ళేసి ఏమేమి తీసుకొచ్చాను ఏంటనేది ఇదిగో బ్యాగ్ అవైతే మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. అదే నాని ఇట్రా, కీర్తి నాని వస్తున్నాడు చూడు, నాని ఇట్రా. సో అమ్మ దగ్గర అయితే 2 రోజులు వదిలేసి వచ్చాను మా నాని గారిని. ఇవాళైతే మళ్ళీ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను టౌన్కి వెళ్ళేసి. అదే అమ్మ వచ్చిందని చెప్పాను కదా టౌన్కి ఇలా గ్రోసరీస్ తీసుకోవాలని. ఇంకా అట్లా నాని గారిని కూడా తీసుకొచ్చేసింది అమ్మ. ఇప్పుడైతే నాని గారిని ఇంకా తీసుకొచ్చాను ఇంటికి. ఇంకా ముందు బ్యాగ్లో ఏముందో చూపించనా? సరేనండి, సో ఫస్ట్ అయితే ముందు బ్యాగ్లో ఏముందో చూపించేస్తాను. ముందు అయితే నేను చిన్న షాల్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు చున్నీస్ లైక్ నా డ్రెస్సెస్ మీదకి ఇట్లా నాకు వర్క్ అవుతుందని చెప్పి బాగుంటుందని చెప్పి అయితే ఇది తీసుకున్నాను. ఈ షాలు చూడండి, కింద హ్యాంగింగ్స్ వచ్చి చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసేదానికి శారీలా ఉంది కదా డ్రెస్ మీదకి. ఇదైతే తీసుకున్నాను అనమాట షాల్. ఎందుకంటే బయట పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ మధ్య. సో మీరు కూడా ఖచ్చితంగా ఫేస్కి సన్ స్క్రీన్ లేకుంటే ఇలాంటివి కూడా కంపల్సరీ యూజ్ అయితే చేయండి. సో నా ఫేస్ అయితే ఒక 2 days నేను బయటకి లోపలికి నా ఫేస్ ఎలా అంటే అలా అయిపోయింది. ఎందుకు అంటే నాకు స్కిన్ ఎలర్జీ ఉంది. ఎందుకు అంటే బయట నాకు ఏదన్నా వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ ఏమైనా తగిలినా కూడా నాకు స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది. ఐ మీన్ దురద ఇచ్చింగ్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో మట్టి తగిలినా కూడా అలానే ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే నేను బయటకి అయితే వెళ్ళను అంతగా కూడా. బయటికి పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది బయట. అది మన ఫేస్ మీద పడినా కూడా మనకి ట్యాన్ ఇట్లా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను కంపల్సరీ ఇదైతే యూజ్ చేద్దామని ఈ చున్నీ అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి మా నాన్నగాడిది పాల బాటిల్. ఇది లేనిదే ఆయన పాలు తాగడనమాట. ఇది కంపల్సరీ ఉండాలి. అందుకని చెప్పి బ్యాగ్లో వేసుకొని వెళ్తాను ఎప్పుడు. ఇది అమ్మ దగ్గర ఉండింది కాబట్టి ఇప్పుడు అమ్మ మళ్ళీ తీసుకొచ్చింది పాల డబ్బా నాకు ఇచ్చేదానికి. అది నేను బ్యాగ్లో వేసేసుకున్నా. ఇంకా తర్వాత నా బ్యాగ్లో మ్యాక్సిమం ఏం ఉండవండి. ఇంకా టిఫిన్ ఓకే పక్కన పెట్టేద్దాం. మ్యాక్సిమం ఏం ఉండవు అసలు. నేను టౌన్కి వెళ్తున్నానంటే ఏమేమి తీసుకెళ్ళాలి అనే ఒక్కటే దీంట్లో వేసుకొని వెళ్తాను. ఈ బ్యాగ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. లోపల బీరువాలో పెట్టేస్తాను. చూడండి నా బ్యాగ్లో ఏముండదు. ఇంకా ఇయర్ రింగ్స్ వెళ్తూ వేసుకెళ్ళాను. ఇవి ఇంకా బరువు అయిపోతే తీసేసి బ్యాగ్లో వేసేసాను.
ఇంత నా బ్యాగ్లో ఏముండదు. ఇది కూడా నేను తిరుమల వెళ్ళినప్పుడు అమ్మతో పాటు అప్పుడు తీసుకున్నాను. ఇది తిరుపతిలో 200 250 పడింది ఈ బ్యాగ్. నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ బ్యాగ్. ఎందుకంటే ఇట్లాగా బయటికి వెళ్ళేటప్పుడు క్యారీ చేసేదానికి బాగుంటుందని తీసుకున్నాను. ఏమన్నా బట్టలు ఒక 2 జతలు 3 జతలు ఇట్లా పెట్టుకోవాలన్నా, నానిగడ వాటర్ బాటిల్స్ ఇలా పెట్టుకోవాలని అన్ని దీంట్లో సరిపోతాయి అనమాట. అందుకని ఇదైతే తీసుకున్నాను పెద్దది. చూసేసారు కదా, ఇప్పుడైతే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అదే అమ్మ తీసుకొచ్చినవి ఏంటో చూద్దాం. అలానే నేను షాపింగ్ చేసిన ఏంటో చూద్దాం. ఇదేదో కర్రీ ఇచ్చి పంపించినట్టుంది. ఓకే, లంచ్లోకి. అట్లానే నానిగాడికి పాల ప్యాకెట్స్ అండి. మా నానికి మార్నింగ్ ఈవినింగ్కి సరిపోతాయి అన్నమాట ఈ పాల ప్యాకెట్లు. అందుకని ఇవి కూడా తీసి ఇచ్చేస్తుంది పాల ప్యాకెట్లు. వాడికి ఉండాలి కాబట్టి. అన్నీ విరిగిపోయినాయి. ఇంకా మురుకులు ఇచ్చి పంపించినట్టుంది. మొన్న చేసినవి ఏదో 2 ఇచ్చి పంపించినట్టుంది మురుకులు. ఇదండి మొన్న ప్రిపేర్ చేసింది మురుకులు. సో ఫస్ట్ టైం నాకు ఇచ్చి పంపించింది అనమాట. అవి అయిపోయేసాయి, మళ్ళీ చేసింది. అవి కూడా ఇచ్చి పంపించింది, తినేసాను. అందుకని మళ్ళీ వస్తూ కొద్దిగా తీసుకురంటే ఇంకా ఇంట్లో మిగిలినవి తీసుకొచ్చింది అనమాట. ఇవి మురుకులు. ఏదో పెద్ద లగేజ్ ఏం కాదు నా సామాన్ అంటే, ఏదో చిన్నవి. ఇంకా ఈ సొరకాయ మా పెదమ్మ తోటలో తీసుకొచ్చింది. అంటే మొన్నే కదా ఊరికి వెళ్ళాను, అప్పుడు ఆకుకూర ఇచ్చి పంపించింది. సో దాంతో అయితే ఇంకా కర్రీ చేసేసుకున్నాం. మళ్ళీ ఇవాళ అవసరమై వచ్చింది కాబట్టి మాకు సొరకాయ అయితే తీసుకొచ్చింది. నాకు ఒక సొరకాయ తీసుకొచ్చింది, అమ్మకు ఒక సొరకాయ తీసుకొచ్చింది. అమ్మ అయితే సొరకాయ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. నా సొరకాయ నేను తీసుకొచ్చుకున్నా. ఇంకా రేపు దీన్ని సొరకాయ వేసి పసిల పప్పు వేసి పప్పు కూర చేయాలి. సో అది చేసేటప్పుడు కూడా మీకు వీడియో షూట్ చేస్తాను. మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, మన వీడియోస్ అన్నీ కూడాను. ఇంకా ఏం కొన్నాను అది కూడా చూపిస్తాను. అట్లానే జాంపండు చూడండి, అమ్మ ఎంత పెద్ద జాంపండు ఇచ్చి పంపించిందో. సరే తిందాం ఇది కూడా. సరే ఇంకా ఏం సామాన్ తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను మీకు. ఏదో ఇంట్లోకి కావాల్సినవి. ఇదండి ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అంటే కర్రీస్ మీదకి పెట్టేదానికి ఈ ప్లేట్స్ అనమాట. మామూలుగా ఉన్నాయి ఇంట్లో. అవి ఏంటంటే మనం లంచ్ తినే ప్లేట్స్ ఉంటాయి కదా, అవి పెట్టేదాన్ని కర్రీస్ చేసినప్పుడు. సో అవి ఎందుకు లేని చెప్పైతే ఇంకా ప్లేట్స్ అయితే తీసుకున్నాను. 1 ఇదొకటి ఇదైతే ప్లేట్స్ తీసుకున్నాను. దాని మీద పెడదామని చెప్పేసి కూరల మీద, అన్నం ప్లేట్ల మీద, అది అన్నం గిన్నెల మీద పెడదామని అయితే ఇంకా ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంకా అన్నం వంచుకునే దానికి ఈ ప్లేట్ తీసుకున్నాను. నాకు మామూలుగా అన్నం వంచడం సరిగ్గా రాదు. సో ఇది నాకు చెప్పాలంటే షైగా ఉంది, బట్ చెప్పాలి కాబట్టి మా వ్యూవర్స్కి చెప్తున్నాను. అట్లానే మా ఫ్యామిలీ కాబట్టి మీరందరూ చూసేవాళ్ళు, అందుకే మీరు మంచిగా సపోర్ట్ చేస్తారని నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతో. సో ఇదనమాట. దీన్ని హోల్స్ ఉన్నాయి దీనికి. దీంతో వంచాలంటే నార్మల్ నాకు తెలీదు. నార్మల్గా అన్నం ఎలా వంచాలి అని ఎలా తెలుసు అంటే ఈ ప్లేట్కి మొత్తం హోల్స్ ఉంటాయి అనుకున్నాను. అన్నం అట్లా వంచుతారేమో అనుకున్నాను, నాకు తెలియదు కాబట్టి. తర్వాత అమ్మని అడిగితే అట్లా కాదమ్మా, ఇక్కడ వరకే ఉంటాయి కింద హోల్స్, అట్లానే పట్టుకొని వంచాలని చెప్పింది. సరే ట్రై చేద్దామని ఒకసారి తీసుకున్నాను అనమాట ఈ ప్లేట్స్ తీసుకున్నాను. నాకు ఇవి వచ్చేసి 250 ఎంతో పడ్డాయి అన్నమాట. ఈ ప్లేట్స్ 250 అనుకుంటాను. ఇంకా ఇదొక చిన్న ప్లేట్ తీసుకున్నాను అనమాట. అంటే చిన్నవి ఉంటాయి కదా గిన్నెలు, లైక్ పచ్చళ్ళు అలాంటివి పెట్టుకుంటాం కదా మనం, దాని మీద పెట్టుకుందామని ఇదైతే తీసుకున్నా. ఏదోనండి మా ఇంట్లో చిన్న సంతోషాలు, ఏదో చిన్నవి తీసుకొని సంతోషపడుతూ ఉంటాము. ఇంకా ఇదైతే తిరగమాత పెట్టుకునే దానికైతే తీసుకున్నాను ఈ బౌలు. అంటే మనం ఏదైనా పప్పు లైక్ చట్నీ లాంటివి చేసుకుంటాం కదా, అప్పుడు తిరగమాతలు చేసుకునేదానికి ఇది పెట్టుకున్నాను. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇదే నాకు 300 పడింది, ఎందుకంటే చాలా బరువు ఉందంట, అందుకని 300 తీసుకున్నారు దీనికి. ఏం చేద్దాం. సో ఇంకా నచ్చితే ఎంతన్నా కొనాలి కదా, ఆడవాళ్ళం కదా, ఆ మాత్రం బేరాలు చేయాలి కదా. బేరాలు చేసినప్పటికి ఇవన్నీ తీసుకుంటే 80 రూపాయలు తగ్గించుకున్నాడు ఆ షాప్ ఆయన. అట్లా ఒక చిన్న గెంటె తీసుకున్నాను. ఉన్నాయి కాకుంటే చిన్న వాటిలోకి వేసుకునేదానికి ఉంటుందని చిన్న గెంటె తీసుకున్నాను. ఇది ఆ తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసుకునేదానికి చిన్నది ఉన్నింది, ఆల్రెడీ ఇది పోయింది, అందుకని అయితే ఇది తీసుకున్నా. మళ్ళీ
తర్వాత వచ్చేసి ఈ పాత్ర, ఇది కూడా చాలా బరువుంది ఈ పాత్ర. ఈ పాత్ర తీసుకున్నా, ఇది వచ్చేసి 380 పడింది నాకు, 380 తీసుకున్నాడు. సో బేరాల్లో అయితే ఏం తగ్గిలేదు, ఇవన్నీ తీసుకున్నాను ఒక 80 రూపాయలు తగ్గించాడు అంతేను. సో ఇదైతే తీసుకున్నాం. దీంట్లో కూడా కర్రీ చేసేటప్పుడు ఒక వ్లాగ్ అయితే షూట్ చేద్దాము. సో అది ఎప్పుడు కూడా చెప్పేస్తాను మీకు. సరే ఫైనల్గా ఎప్పటి నుంచో మీకు చూపించాలని ఒకటి అనుకుంటున్నాను, అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే నేను సంతోషంగా చెప్పుకునేది అనమాట. సో అదేంటి అంటే చూడండి, బుట్ట, పూల బుట్ట, రాగి బుట్ట. మా నాన్న స్వామి అయితే అప్పుడు మాలేసినప్పుడు అయ్యప్ప గుడి, అదే అయ్యప్ప కొండకి వెళ్తారు కదా, వచ్చేటప్పుడు నాకోటి అమ్మకోటి అయితే తీసుకొచ్చారనమాట ఈ బుట్ట. నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటాను ఇది. సో ఎంత నా ఫాదర్ కదా, సో తీసుకొచ్చారు కదా, అందుకని బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బుట్ట, అందుకని మీతో చెప్పుకుంటున్నా కదా. సో ఇవి అన్నమాట నేను షాపింగ్ చేసినవి ఇవి. ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి ఉన్నాను. ఇప్పుడైతే ఎండు చేపని వేపుదాం అనుకుంటున్నాను, ఫ్రై. సో అది చూపిస్తాను నా స్టైల్లో. నేను ఎండు చేపని ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను. సరే అండి, ఇదిగోండి ఎండు చేప. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక సన్నగా కట్ చేసుకుందాం. సరే అండి, ఇప్పుడు దీన్ని అయితే సన్నగా కొయ్యాలా. సైడ్ ఎంత కోసేయాలి. సైడ్ పీస్ అంతా తీసేయాలి. ఎటువో ఇది తీసేసానా. జనం అటు ఇది కూడా తీయకూడదు, ఇదే అటు పిలువు దీన్ని. ఎట్లే బాగా నీట్గా కడిగేసాను. ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా వేయించుకుందాం. నాని దేనికి ఆడేస్తున్నావా? మా నాడిగాడికి పాలు పెట్టినాను. సో ఆ పాల కోసం వాడు వెయిటింగ్, ఆడేస్తా ఉన్నాడు. ఆయిల్ పోస్తున్నా. పచ్చివాసన పేరుని కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాం. టేస్ట్ కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాం. ఇందులో ఇది బాగా వేయిద్దాం, లేదంటే మాడిపోతుంది. పెనం కూడా మాడిపోయిందండి చేప వేయించడం.
కారం వేసాను కదా, అందుకే ఆయిల్ అయింది. అండి ఇంకా ఫైనల్గా చేప కూడా వేయించేసాను. ఇంకా మా హస్బెండ్కి అయితే లంచ్ అయితే పెట్టాలి. సరేనండి, ఇంకా అది ఇవాళ వీడియో. అలానే మన కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలీ స్టార్ నందు. అలానే మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సో పాత వీడియోస్ కూడా చూసేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో అదనమాట ఇవాళ వీడియో. రేపు మరొక వీడియోది ముందుకైతే వచ్చేస్తాను. అండ్ అంటిల్ దెన్ బాయ్.